హాయ్ పబ్లిక్, హాయ్ వ్యూవర్స్, నమస్కారం అండి. ముఖ్యమైన విషయం ఈరోజు మాట్లాడదాం అనుకున్నా. సినిమా నుంచి ఎన్ని కోట్ల డబ్బులు ఆగమవుతున్నాయి తెలుసా? పబ్లిక్ చాలా కోట్ల ఆగమవుతుంది. అసలు సినిమాలు చూడడం ఎప్పుడు చూడాలి తెలుసా? ఏ 6 నెలలకో సంవత్సరానికో ఏదో అలా టైంపాస్కి ఇంట్లో వచ్చినప్పుడు చూడొచ్చు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అవి ఉన్నాయి. థియేటర్లో పోయే చూడాలని ఏం లేదు. థియేటర్లో పోతే గుండు కొరుక్కోవాలి. పిల్లలకు అది అలవాటు మంచిది కాదు. మల్టీప్లెక్స్లో చూడడం మంచిది కాదు. మల్టీప్లెక్స్లో పోతే అంతేగా ఒక్కొక్క మనిషికి 1000 నుంచి 1500 ఖర్చు, 5-6 వేలు ఎగిరిపోతాయి. ఒక ఫ్యామిలీ 5-6 మంది ఉంటే అంతేగా 10,000 ఖర్చు. అవే డబ్బులు ఉంటే ఎన్ని పనులకు వస్తాయి ఇంట్లో తెలుసా? ఒక పేదవాడికి ఏదైనా హెల్ప్ చేయవచ్చు. ఈ సినిమా వాళ్ళు ఏం తెలుసా, హ్యాపీగా 10 రోజుల్లో 100 కోట్లు దొబ్బేసుకోవాలా. ఇలా పనిది. పబ్లిక్ని ఎప్పుడైతే ముంచాలో ఎట్లా కొరగాల వ్యసనం అనమాట. అది మందుబాబులకు మాంసారాలు ఎట్లా వ్యసనం ఏదో. ఒకప్పుడు చికెన్ ఎట్లా తినేది, పండగలు వస్తే తినేది మటన్ చికెన్లు. ఇప్పుడు ప్రతిరోజు చికెన్ షాపుల్లో చికెన్. వాటి నుంచి రోగాలు, రొప్పులు, అడ్డమైన రోగాలు, డబ్బులు, పైసలు పెట్టి కొనుక్కున్నట్టు. అంత అవసరం అండి మనకు? మల్టీప్లెక్స్లో పోయి సినిమా చూడడం. ఆడేం చేస్తాడు, మామూలు థియేటర్లో వేస్తాడు, అది బ్లర్గా వస్తుంది, మాస్క్ డార్క్ వస్తుంది, సినిమా చూసినట్టు ఉండదు. 4K 2K 3K అని పెడతాడు, మెగాపిక్సెల్ ఎక్కువ పెడతాడు, దానికి హై రెజల్యూషన్ పెట్టి మల్టీప్లెక్స్లో చూపిస్తాడు, డబ్బులు తోస్తాడు. ఇదే ఆ డబ్బులు మనం ఆగం చేసుకుంటాం. పిల్లల చదువులకు పెట్టండి మంచిగా. పిల్లల చదువులో ఫీజులు కూడా దారుణంగా ఉన్నాయి. అవి పెట్టాక మళ్ళీ పిల్లలకి ఎంజాయ్ మల్టీప్లెక్స్లో చూడడం అవసరమా అండి? ప్రజలారా మీకే చెప్తున్నా, ఈ సినిమాలు హైపులు చేస్తారు, పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తారు. ఆ డబ్బు ఎవరివి? ఇప్పుడు రాజమౌళి మొన్న ఈవెంట్ చేశాడు, పెద్ద ఈవెంట్ చేశాడు. ఎవరి సొమ్ము అండి? పబ్లిక్ సొమ్మే. అది డబ్బు పెడతారు, వాళ్ళ డబ్బులు గుంజేస్తారు. వాళ్ళు 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు గుంజేస్తారు. అవసరమా? 15-20 రోజులు ఆగితే నెట్ఫ్లిక్స్లో ఇంట్లో వస్తాయి. ఏమై చూడకపోతే ఏం చచ్చిపోరు ఎవరు. పబ్లిక్ ఇంట్లో వచ్చినప్పుడు చూడవచ్చు. వాటిని అంత టెన్షన్ పడే అవసరం లేదు. వాడు ఏవో చెప్పుకుంటాడు అడ్వర్టైజ్మెంట్లు. వాడు పెండ గడ్డి తినే ఉంటాడు. తింటామా మనం? అవసరమా? మెల్లగా చూడండి. ఓకే గైస్, కొంచెం జాగ్రత్త ఉండండి. పైసలు మోసపోయి డబ్బులు పెట్టుకోకండి. మల్టీప్లెక్స్లో కానీ ఏ థియేటర్లో కూడా పోకండి. 15 రోజులు అయితే ఆటోమేటిక్గా నెట్ఫ్లిక్స్లో వేసేస్తారు. 50-100 రూపాయలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.